హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్గ్రీన్ బ్రాంచ్. సో ఇవాళ సెషన్లో వచ్చేసి మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో హ్యామింగ్ కోడ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యామింగ్ కోడ్ అంటే ఏంటి అని అంటే దాన్ని మనం ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ చేయడానికి మనం యూజ్ చేసే కోడ్ని హ్యామింగ్ కోడ్ అని అంటాం. సో హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ ఎర్రర్ కరెక్టింగ్ కోడ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సింగిల్ బిట్ ఓన్లీ. ఈ హ్యామింగ్ కోడ్ వచ్చేసి మనం సింగిల్ బిట్కి యూజ్ చేయడానికి మాత్రమే మనం హ్యామింగ్ కోడ్ని యూజ్ చేస్తాం. మల్టిపుల్కి వచ్చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ codes use చేస్తాం. ఓన్లీ ఫర్ డిటెక్టింగ్ a single code we are using the humming code. So in this we need to add parity bits for the binary data. That parity bit can be obtained. ఇక్కడ మనం వచ్చేసి మనం ఇచ్చినటువంటి బైనరీ డేటాకి మనం ప్యారిటీ బిట్స్ యాడ్ చేసి మనం అక్కడ ఎర్రర్ కరెక్టింగ్ అనేది చేస్తాం అనమాట. కరెక్ట్ అండ్ ఫస్ట్ డిటెక్ట్ చేసి ఆ డిటెక్ట్ చేసినటువంటి ప్లేస్లో ఏ వాల్యూ వస్తుంది అనేది మనం ఈ బైనరీ డేటాని యాడ్ చేస్తూ మనం చేస్తాం. సో here we are using the formula 2 to the power of p greater than or equal to p plus m plus 1. Based on this formula we are going to find where the error has been there and which value can be substituted in that formula. ఇక్కడ వచ్చేసి 2 to the power of p లో అండ్ p plus m plus 1 ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఎర్రర్ అనేది డిటెక్ట్ చేసి అలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి p వాల్యూ వచ్చేసి ప్యారిటీ బిట్స్, అంటే అక్కడ ఎన్ని ప్యారిటీ బిట్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి 2 to the power of p లో p అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. p వాల్యూ వచ్చేసి ప్యారిటీ బిట్స్ అండ్ m వచ్చేసి నెంబర్ ఆఫ్ మెసేజ్ బిట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ డేటా బిట్స్ అయినా రాయొచ్చు, లేదంటే మెసేజ్ బిట్స్ అయినా రాయొచ్చు. ఇక్కడ మనం ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ m వచ్చేసి m ఈక్వల్ టు 4 అండ్ m ఈక్వల్ టు 4ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 to the power of p greater than or equal to p plus m plus లో 4 plus 1. Then 2 to the power of p is greater than or equal to p plus 5. ఇక్కడ వచ్చేసి మనం మెసేజ్ బిట్స్ అనేది 4 తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్యారిటీ బిట్స్ అనేది మెసేజ్ బిట్స్ కంటే తక్కువ తీసుకుంటాం. ఎందుకు? ఇఫ్ p ఈక్వల్ టు 3 దెన్ 2 క్యూబ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 plus 5 దెన్ 8 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. ఇక్కడ వచ్చినటువంటి p వాల్యూ 2 to the power of p వాల్యూ ఏదైతే ఉందో ఇది మెసేజ్ బిట్స్ అండ్ ప్యారిటీ బిట్స్కి ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఉండాలి. లెసన్ ఉంటే మాత్రం అది ఫైండ్ అవుట్ చేయలేము. ఓకేనా? దానికి మనం వేరే మెథడ్స్ అనేది యూజ్ చేద్దాం. సో ఇన్ దిస్ వీ నీడ్ టు యాడ్ 3 ప్యారిటీ బిట్స్. ఇక్కడ వచ్చేసి మనం మెసేజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం కాబట్టి ప్యారిటీ వచ్చేసి 3 బిట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ కోడ్ వీ నీడ్ టు నో ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద ప్యారిటీ బిట్స్. దట్ ఈస్ వీ మస్ట్ నో ద వేర్ ద ప్యారిటీ బిట్స్. If not, the receiver may get the problem of wrong location of the parity bits. ఇక్కడ మనం వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద ప్యారిటీ బిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఫైండ్ అవుట్ చేసి అగైన్ అక్కడ మనం ప్యారిటీ బిట్స్ని యాడ్ చేయాలి. లేదు అన్నట్లయితే అక్కడ మనకి ఏం ప్రాబ్లం అవుతుంది అంటే లొకేషన్ వచ్చేసి మనకి రాంగ్ లొకేషన్ అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఇన్ దిస్ టోటల్ we are sending 7 బిట్స్. ఇక్కడ మనం వచ్చేసి 7 బిట్స్ని సెండ్ చేస్తున్నాం అనమాట. దట్ ఈస్ 1 2 3 4 5 6 7. ఇక్కడ వచ్చేసి 2 to the power of వాల్యూస్ మాత్రమే ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. మనం ప్యారిటీ బిట్స్ వచ్చేసి ఇక్కడ 2 to the power of p వాల్యూనే తీసుకోవాలి. అంటే 3 అంటే 0 1 2 అంటే 3 అంటే 1 2 3 అలా తీసుకోవద్దు, 0 నుండి తీసుకోవాలి. 0 1 2 3 ప్యారిటీ ఈక్వల్ టు 3 తీసుకున్నాం కాబట్టి 0 1 2 3. ఇక్కడ వచ్చేసి మనం ఒకవేళ ప్యారిటీ వచ్చేసి 4 తీసుకున్నట్టయితే 0 1 2 నెక్స్ట్ వచ్చేసి 2 క్యూబ్ అంటే ఇక్కడ 8 అనే వాల్యూ తీసుకోవాలి. దెన్ ఈక్వల్ టు ప్యారిటీ బిట్ 2 to the power of 0 అంటే p1, 2 to the power of 1 అంటే 2. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి m. ఇది వచ్చేసి మెసేజ్. ఇక్కడ ఏదైతే వాల్యూ మనం 2 to the power of p తీసుకుంటున్నామో అది వచ్చేసి ప్యారిటీ బిట్ అండ్ రిమైనింగ్ వాల్యూస్ వచ్చేసి మనకి మెసేజ్ బిట్స్ ఆర్ డేటా బిట్స్. ద ప్యారిటీ బిట్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ 2 powers వాల్యూస్ ఓన్లీ. ఇక్కడ వచ్చేసి మన ప్యారిటీ బిట్స్ ఓన్లీ 2 power వాల్యూస్ పైన మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. మిగతా అన్నీ వచ్చేసి మనం డేటా బిట్స్ లేదా మెసేజ్ బిట్స్లో m ఆర్ d తోని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు వచ్చేసి మనం మెథడ్ ఎలాగో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు చూసిన దాన్ని మనం వచ్చేసి 7,4 హ్యామింగ్ కోడ్ అంటాం. ఎందుకంటే టోటల్ బిట్స్ వచ్చేసి 7 అండ్ 4 వచ్చేసి మెసేజ్ బిట్స్. వీటిని బేస్ చేసుకొని మనం కోడ్ యొక్క వాల్యూ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, అది కూడా ఏ అనేటువంటిది ఒక వాల్యూ, దాని వాల్యూ వచ్చేసి 7,4 అంటే 7 వచ్చేసి టోటల్ బిట్స్, 4 వచ్చేసి మెసేజ్ బిట్స్ అనమాట. ఆ హ్యామింగ్ కోడ్ ఎలా ఇచ్చాడు అంటే క్వశ్చన్లో ఎలా రిసీవ్ అయింది అని అంటే ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు సెంటర్ నుండి రిసీవర్కి రిసీవ్ అయినటువంటి హ్యామింగ్ కోడ్ వచ్చేసి 101011. దీన్ని మనం కరెక్ట్ చేసి ఎక్కడైతే మనకి
ఎర్రర్ ఉందో అక్కడ మనం వచ్చేసి దాన్ని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేయాలి. ఇది వచ్చేసి మనం దేనిపైన బేస్ చేసుకొని చేయాలి అని అంటే ఈవెన్ ప్యారిటీని బేస్ చేసుకొని చేయాలి. మనకి ఈ క్వశ్చన్లో ఈవెన్ ప్యారిటీ ఆడ్ ప్యారిటీ అనేది చెప్పేసి కూడా ఇస్తాడు. సో సొల్యూషన్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి. సో ఇక్కడ తీసుకున్నటువంటి బిట్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7. దీనిలో వచ్చేసి ప్యారిటీ బిట్స్ వచ్చేసి 1 2 నెక్స్ట్ వచ్చేసి 4, మిగతా వచ్చేసి 3 5 6 7 వచ్చేసి మెసేజ్ బిట్స్ అనమాట. ఇచ్చినటువంటి కోడ్ ఏంటి 1010111. సో హియర్ ద ప్యారిటీ బిట్స్ ఆర్ 100 అండ్ ద మెసేజ్ బిట్స్ ఆర్ 1111. ఇక్కడ ప్యారిటీ బిట్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి 1 0 0. ప్యారిటీ బిట్స్ వచ్చేసి మిగతా 1 1 1 1. సో ఇక్కడ మనం ఎర్రర్ ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎర్రర్ ప్లేసెస్. నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వచ్చేసి దాని ఎర్రర్ ప్లేసెస్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఈ 3 ఎర్రర్ 3 ఈక్వల్ టు 4 5 6 7. 4 5 6 7 ప్లేస్లో మనం ఎర్రర్ ఉందా ఫైండ్ అవుట్ చేద్దాం. 0 1 0 0. మనం ఇచ్చిన ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి 0 1 1 అంటే ఈ 3 ఈక్వల్ టు 1. ఎందుకు ఇక్కడ 1 ఎందుకు తీసుకున్నాము అంటే మనకు వచ్చేసి ఈవెన్ అనమాట. ఈవెన్ అని అంటే మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వచ్చేసి మనం ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. సో దాన్ని మనం ఈవెన్గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం 1 అనేది యాడ్ చేస్తేనే ఇది వచ్చేసి మనకి ఈవెన్ అవుతుంది. సో ఈ 3 ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఈ 2 వచ్చేసి 2 3 6 7 ప్లేసెస్ తీసుకోవాలి. 2 3 6 7 ప్లేసెస్ తీసుకుంటే ఏమవుతుంది అక్కడ 0 1 1 అవుతుంది. సో ఇది కూడా ఆడ్ ప్యారిటీ. దీన్ని మనం ఈవెన్గా కన్వర్ట్ చేయాలి అని అంటే 1ని మనం యాడ్ చేయాలి. సో ఈ 2 ఈక్వల్ టు 1. నెక్స్ట్ వచ్చేసి ఈ1 ఈక్వల్ టు 1 3 5. ఈ 1 3 5 7లో చూసినట్టయితే మనకు వచ్చేసి ఆల్ వన్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఈవెన్ ప్యారిటీ. బట్ ఇక్కడ మనం ఈ 0ని యాడ్ చేయాలి అనమాట. 0ని యాడ్ చేస్తే 0 ప్లస్ సంథింగ్ ఈక్వల్ టు సంథింగ్ కాబట్టి ఇక్కడ మనం 0s యాడ్ చేసినాం. సో ఈ 3 ఈ2 ఇంటూ ఈ1 ఈక్వల్ టు 1 1 0 అంటే 110 వాల్యూ ఈక్వల్ టు 6. 6 వాల్యూ అంటే ఏంటి 110 అంటే 6th ప్లేస్లో మనకి ఎర్రర్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇన్ 6th ప్లేస్ వీ హ్యావ్ గాట్ అన్ ఎర్రర్. సో మన 6th ప్లేస్లో ఎర్రర్ ఉంది కాబట్టి ఆ ఎర్రర్ ఉన్నటువంటి 6th ప్లేస్లో మనం దాన్ని ఎడిట్ చేయాలి అనమాట. సో ఇక్కడ మనం హమ్మింగ్ కోడ్ని ఎర్రర్ చేసి రాసిన తర్వాత ఏమవుతుంది 10111 ఉండే లాస్ట్కి, కానీ ఇక్కడ ఎర్రర్ 6th ప్లేస్లో ఉంది కాబట్టి ఆ ప్లేస్లో మనం 0ని పెడుతున్నాం అనమాట. 0 పెట్టినప్పుడు ఏమవుతుంది 1010101. ఇది వచ్చేసి మనకి రిసీవర్ సైడ్ వచ్చేటువంటి కరెక్ట్ కోడ్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు హమ్మింగ్ కోడ్ ఈక్వల్ టు 101101101 ఈజ్ రిసీవ్డ్. మనకి రిసీవ్ అయిన కోడ్ ఏంటి అని అంటే 101101101 అనేటువంటి కోడ్ అనేది రిసీవ్ అయింది. సో కరెక్ట్ ఇట్ ఇఫ్ ఎనీ ఎర్రర్స్. దేర్ ఆర్ 4 ప్యారిటీ బిట్స్ అండ్ ఆడ్ ప్యారిటీ ఈజ్ యూజ్డ్. ఇక్కడ వచ్చేసి మనకి 4 ప్యారిటీ బిట్స్ ఉన్నాయి అండ్ ఆడ్ ప్యారిటీని మనం యూజ్ చేసుకొని చేయాలి. సో 1 2 3 4 5 6 7 8 9 అప్ టు 9 వరకు తీసుకున్నట్టయితే దాంట్లో వచ్చేసి మనకి ప్యారిటీ బిట్స్ ఏంటి P1 P2 P3 అండ్ P4. ఇవి వచ్చేసి 8 4 2 1. ఇవి వచ్చేసి ప్యారిటీ బిట్స్. మిగతా వచ్చేసి డేటా బిట్స్ ఆర్ మెసేజ్ బిట్స్. వీటిని మనం ప్యారిటీ బిట్స్ వచ్చేసి 1010గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ బిట్స్ వచ్చేసి 11111. ఇప్పుడు ఎర్రర్ ప్లేసెస్లో ఏంది అని అంటే E4 ఈక్వల్ టు 8 9. 8 9లో ఏ వాల్యూ ఉన్నాయి 0 1 అంటే E4 వాల్యూ ఈక్వల్ టు 0. E3 ఈక్వల్ టు 4 5 6 7 దట్ ఈస్ 1011. దెన్ E3 ఈక్వల్ టు 0. E2 ఈక్వల్ టు 2 3 6 7 దెన్ 0 1 1 1. దెన్ E2 ఈక్వల్ టు 0. E1 ఈక్వల్ టు 1 3 5 7 9. దెన్ 1 1 0 1 1 E1 ఈక్వల్ టు 1. హియర్ E4 into E3 into E2 into E1 that equal to 0001. Here it is 1. In the first place we got an error. So hence we are correcting the code, that is